హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. వీడియో కొంచెం లేట్ అయిందిలేండి, ఏమనుకోవద్దు. సారీ అండి. ఎందుకంటే మా ఇంట్లో ఇన్స్పెక్షన్ అయితే ఉందండి. ఇన్స్పెక్షన్ అంటే చెప్పాను కదా, హౌస్ అంతా క్లీన్గా పెట్టుకోవాలి కదా. సో ఆ పనిలో అయితే ఉండిపోయాను. ఇదిగోండి ఇప్పుడైతే కుదిరింది. జూకి వెళ్ళినట్టు లాస్ట్ వీడియో పెట్టాను కదండి, పార్ట్ 1 చూసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇదైతే పార్ట్ 2, చివరి వరకు చూడండి, మీకు నచ్చుతుంది. పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే ఒక్కసారి చూడరా ప్లీజ్, మీకు కుదిరినప్పుడు చూడండి. అలాగే ప్లీజ్ అండి, మన ఛానల్ కొత్త వాళ్ళు చూసినట్టయితే ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లాస్ట్ వీడియో చూసారు కదండి, ఆ వీడియోకి ఈ వీడియో కంటిన్యూ అండి. లాస్ట్లో నేను మూసలు చూపించాను కదా, క్రొకోడైల్ చూపించాను కదా. సో ఇప్పుడు అక్కడి నుంచి పెట్టేస్తున్నాను. ఇక్కడ మా బుజ్జిగాడు క్రొకోడైల్ చూసిన తర్వాత ఆ పక్కన మొత్తం చెట్లు, గార్డెన్, అలాగే పక్షులు బాగా తిరుగుతున్నాయండి, కింద తిరుగుతున్నాయి. మా పుట్టిగాడైతే అక్కడి నుంచి అస్సలు రావట్లేదు బయటికి. తర్వాత అయితే కాసేపు ఆడుకున్నాడు, ఇంకెలాగోలా లాక్కొచ్చేసామండి. నెక్స్ట్ ఇవైతే చూడండి, ఆఫ్రికన్ పెయింటెడ్ డాగ్స్ అంట. ఇంకా మనం వీటిని ఏమంటాం, గుంట నక్కలు అంటాం కదండి. నేను ఇంట్లో పిల్లలకి ఏం చేస్తానంటే రైమ్స్ పెడుతూ ఉంటాను కదండి. సో ఆ రైమ్స్ దాంట్లో కూడా ఒక వీడియోలో జూ ఉంది అండి. అంటే పిల్లలు జూకి వెళ్ళినట్టు, అక్కడ యానిమల్స్ అన్నీ చూసినట్టు, అవన్నీ కూడా ఇక్కడ సేమ్ నేను వాళ్ళకి అన్నం తినిపించేటప్పుడు అవన్నీ చూస్తూ ఉంటాను కదా, సేమ్ అలానే ఉన్నాయి. మా అక్కి పాప అయితే మొత్తం అన్నీ గుర్తుపట్టేస్తుంది, పేర్లు కూడా చెప్పేస్తుంది. ఇవి అయితే అడవి కుక్కలు. ఇక్కడైతే చాలా ఉన్నాయండి, ఇటువైపు ఉన్నాయి అలాగే అటువైపు కూడా ఉన్నాయి. ఎంతసేపు ఉన్నా అవి అక్కడి నుంచి లెగవట్లేదు, అంతే పడుకోనే ఉన్నాయి. ఇదిగోండి అటువైపు చాలా ఉన్నాయంట. నెక్స్ట్ అయితే మనం రైనో దగ్గరికి వచ్చామండి. రైనో అయితే భలే ఉంది కదా, కానీ ఇది అసలు చూడటానికి అచ్చం బొమ్మలాగే ఉందండి. అసలు నేను ఇది బొమ్మ అనుకున్నాను. అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క యానిమల్ లోపల రియల్ది ఉంటుంది, బయట బొమ్మ ఉంటుంది అండి, నేను చూపించాను కదా. సో ఇది బొమ్మ అనుకున్నాను, తర్వాత చూసిన తర్వాత అది కదులుతుంది, బాబోయ్ అనుకున్నాను. చాలా చాలా పెద్దగా ఉంది కదా. అటు సైడు నేను హిప్పోపొటమస్ చూసినప్పుడు ఇటు సైడ్ కుక్కలు కూడా కనిపించాయి, అవి లేసి నడుస్తున్నాయని చెప్పేసి అవి కూడా వీడియో తీశాను నేను. ఫైనల్లీ ఇదిగోండి రైనో అయితే చూసేసాను, భలే ఉంది కదా, చాలా పెద్దదండి. మనము అడవి ఏనుగు అంటాం కదండి, అలానే ఉంది అచ్చం. నెక్స్ట్ ఇదిగోండి మనం సింహాన్ని చూసేద్దామా. ఇదిగోండి సింహం. ఇదేంటంటే వీటికి ఎంట్రన్స్లోనే లైన్ అని అలాగే టైగర్ అని చెప్పేసి ఉంటాయి కదా. సో ఇది చుట్టూ ఉంటుందండి, చుట్టూ మనం నడిచేలాగా, అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా ఉంటుంది. మేము 3 సైడ్స్ వెళ్ళినా కానీ ఈ సింహం మాత్రం మాకు కనిపించలేదు. లక్కీగా ఇంకొక సైడ్ అయితే కనిపించింది, అక్కడ చాలామంది చూస్తున్నారు. అలాగే ఇక్కడ చూడండి 2 సింహాలు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్లో కింద ఉంది చూసారా, 2 సింహాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ బుజ్జి బుజ్జి తాబేళ్ళు ఉన్నాయండి, సరిగ్గా కనిపించలేదు నాకు. నెక్స్ట్ ఇక్కడ చూడండి జిరాఫీని చూసేసాను, ఫస్ట్ టైం చూస్తున్నాను రియల్గా. ఇవన్నీ నేను ఫస్ట్ టైమే చూస్తున్నానండి. అంటే నేను పులి, ఏనుగు, సింహం అవన్నీ ఇది వరకు బెంగళూరుకి వెళ్ళినప్పుడు జూలో చూశాను, ఫస్ట్లో లేండి, ఎప్పుడో 4 years బ్యాక్ చూశాను. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడేనండి చూడటం. ఇక్కడ చూసారా మీరు గమనించండి, ఇక్కడ జిరాఫీ దగ్గరే మీకు జీబ్రాస్ కూడా ఉన్నాయి చూడండి. జీబ్రాస్ అదిగోండి బ్లాక్ అండ్ వైట్ కలర్లో, ఈ 2 ఒకే చోటు ఉన్నాయి, సూపర్ కదా. ఇవి ఫస్ట్ చూసినప్పుడైతే మేము కింద నుంచి చూసాము. నెక్స్ట్ ఒకవైపు వచ్చామండి, ఒకవైపు వచ్చినప్పుడు అవి కొంచెం మొత్తం ఇలా క్లియర్గా కనిపిస్తున్నాయి, అప్పుడు నేను జీబ్రాస్ చూశాను, భలే ఉన్నాయి కదా. నెక్స్ట్ ఇక్కడ జీబ్రా అయితే ఎన్ని సెంటీమీటర్స్ హైట్లో ఉందని చెప్పేసి ఇక్కడ బయట బోర్డు పెట్టారండి. నేను మా అక్కి పాప మా హస్బెండ్ అందరం చూసుకున్నాము. మా అక్కి తల్లి అయితే వాళ్ళ డాడీ చెప్పిన మాట భలే వింటుందండి, అస్సలు ఏమీ ఏడవదు, గోల చేయదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి వీళ్ళ బిజినెస్ స్ట్రాటజీ చూసారండి. మనము ఎండలో బాగా తిరిగి వస్తాం కదా, దాహం వేసిన ఆకలి వేసిన అని చెప్పేసి అక్కడక్కడ ఇలా వెండింగ్ మిషన్స్ అయితే ఉన్నాయండి. మేమైతే ఫస్ట్ తీసుకోలేదు కానీ తర్వాత తీసుకున్నాము, ఎలా తీసుకున్నాం అని చెప్పేసి కూడా ఆ వీడియో దీంట్లోనే పెట్టాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ కోతుల దగ్గరికి అయితే వచ్చేసాము మనము. ఈ కోతులు అయితే నేను ఎప్పుడు చూడలేదండి, కొంచెమే తీసాను వీడియో. నెక్స్ట్ ఇక్కడ చూడండి పెద్ద తాబేలు, భలే ఉంది కదా. దీని ఏజ్ ఎంత ఉంటుందో మీరు ఒకసారి గెస్ చేయండి. చూడండి ఎంత చిన్నగా వెళ్తుందో, కానీ చాలా పెద్దగా ఉందండి. మీకు దీంట్లో కన్నా రియల్గా అయితే చాలా పెద్దగా కనిపిస్తుంది. తాబేలు అయితే చాలా బాగుంది కదా.
నెక్స్ట్ అయితే ఇక్కడ మేము కొన్ని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ దిగుదాం అని చెప్పేసి తెగ ట్రై చేస్తున్నాను. మా బుడ్డోడేమో ఆ స్ట్రోలర్లో పడుకున్నాడండి. సో వాడిని నేను డిస్టర్బ్ చేయట్లేదు. సో మేము ముగ్గురం ఒక ఫోటో అని చెప్పేసి ఇలా దిగుతున్నాము. అది ఇటు చూడవే అంటే చూడట్లేదు, అటు ఏదో కనిపించిందంట. నెక్స్ట్ ఇక్కడైతే మనం గొరిల్లాస్ చూసేద్దామా. గొరిల్లా అయితే 2 కనిపించాయి నాకు. వాటి సెటప్ చూసారా, అవి పైకి ఎక్కడానికి దిగటానికి, అలాగే ఆ చెట్లు మొత్తం ఫారెస్ట్ క్లైమేట్ లాగే పెట్టారు. అలాగే ఇక్కడ వాటి హ్యాండ్స్, లెగ్స్ అంటండి అస్సలు ఎంత పెద్దగా ఉన్నాయో చూడండి. ఇక్కడ మా బుజ్జి తల్లి పెట్టవే చేతులు అని అంటే అస్సలు పెట్టట్లేదు. ఇట్లా వాళ్ళ నాన్న పెట్టిన తర్వాత పెట్టింది. అది కూడా నేను తీసాను చూడండి. మేము ముగ్గురం పెట్టాము హ్యాండ్. మన హ్యాండ్కి ఆ గొరిల్లా హ్యాండ్స్కి ఎంత తేడా ఉందో మీరే చూడండి. ఇది అయితే నా చెయ్యి, దాంట్లో సగం కాదు కదా, సగం కూడా లేదండి మా చేతులు అయితే. ఇంకా మా బుజ్జి తల్లి అయితే చాలా బుజ్జిగా ఉంటుంది. దాని చెయ్యి అనేది చూడండి. వాడైతే ఎక్కువ గోల్ చేశాడు, కానీ లెగ్స్ ఉన్నప్పుడల్లా ఎత్తుకోమని చెప్పేసి ఇదైతే అస్సలు గోల్ చేయదండి. మొత్తం మాతో పాటే నడిచింది. ఇక్కడ చూడండి, ఈ గొరిల్లాది బొమ్మ అయితే ఉంది. అక్కడ పట్టుకొని ఫోటో దిగవే అని చెప్తే అస్సలు దిగట్లేదు. భలే ఉంది కదా రియల్గా. ఇక్కడ నేను కూడా ఫొటోస్ దిగాను. నెక్స్ట్ అయితే ఏనుగు చూసేద్దామా. ఏనుగు అయితే నేను చాలాసార్లు చూశానండి. మా ఇంటి వైపుకి కూడా వచ్చేది చిన్నప్పుడు. ఏనుగు కూడా ఎక్కాను నేను. అలాగే మేము పెళ్ళైన కొత్తలో కూడా కేరళ వెళ్ళినప్పుడు కేరళలో కూడా నేను ఏనుగు 2 times ఎక్కాను. ఇక్కడ చూడండి, అది అరిచేది కూడా నేను వీడియో రికార్డ్ చేశాను. చాలా పెద్దగా అరుస్తుంది. ఒక 3 సార్లు అయితే అరిచేసింది. దీని సైజు మాకు దూరం నుంచి చాలా చిన్నగానే అనిపిస్తుంది, కానీ దాని సైజు, హైట్ అనేది బయట కూడా ఇచ్చారండి, చాలా పెద్దది. మీలో ఎంతమంది ఏనుగునైతే ఇప్పటి వరకు చూడలేదో నాకు కామెంట్ చేయండి. అలాగే ఏనుగుని ఎంతమంది అయితే ఎక్కారో నాకు కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు ఎక్కానండి, ఒక 3 సార్లు ఎక్కాను. ఒక యానిమల్ దగ్గర నుంచి ఇంకో యానిమల్ దగ్గరికి కొంచెం నడక దారి అయితే ఎక్కువే ఉందండి, అదంతా నేను చూపించలేకపోయాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనము టైగర్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇదిగోండి, అసలు భలే కనిపించిందిలేండి. అసలు ఆ రోజు చాలాసేపు వెతికాము. అంటే మేము వచ్చిన 5 minutes 10 minutes వరకు అది కనపడలేదు. చాలామంది మా ముందు వాళ్ళందరూ ఎవరు చూడలేదు, పాపం వెళ్ళిపోయారు. మాకైతే లక్కీగా ఆ రోజు కనిపించింది. వెంటనే వీడియో తీసేసాను. చూడండి, ఆ బయట అద్దాలు కూడా చూసారా. మనం కూడా రియల్గా ఫారెస్ట్లో ఉండి ఆ టైగర్ని చూస్తున్నట్టు భలే క్రియేట్ చేశారులేండి. అదైతే మేము ఉండగానే ఒక రౌండ్ అయితే వేసేసింది. ఇటు వచ్చింది, అటు వచ్చింది. కానీ చూడటానికి మీకు అలా కనిపిస్తుంది, కానీ చాలా పెద్దది తెలుసా, ఎంత పెద్దదో. ఫైనల్లీ టైగర్ని అయితే చూసేసాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, బియర్ ఉంది కదా, బియర్ ఇదైతే చాలా క్యూట్గా ఉందండి. బ్లాక్ బియర్ అయితే చూసేసాము మేము. మాకైతే ఈ జూలో పాండా అయితే కనిపించలేదండి, బహుశా అది లేదనుకుంటా. ఇదైతే చాలా క్యూట్గా ఉంది కదా, ఇది ఆడుకోవడానికి బాల్ కూడా ఉంది చూసారా. మాకు ఇది ఒకటే కాదు, చాలా యానిమల్స్ మేము చూసినప్పుడు కన్నా ముందైతే కనిపించలేదు. అంటే ముందు వచ్చిన వాళ్ళకి అసలు కనిపించలేదు. మేము చూసిన తర్వాత అయితే అది ఇంకా వెళ్ళిపోయింది. తర్వాత వచ్చిన వాళ్ళు పాపం అది చూడలేదు, మిస్ అయిపోయారు. కొన్నిసార్లు అలా జరుగుతాయి కదా, మీకు ఎప్పుడైనా ఇలా జరిగాయా? నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్, మా పుట్టిదానికి ఒక ఫోటో దిగవే అని చెప్తుంటే మా హస్బెండ్ చూడండి ఎలా చూపిస్తున్నారు, ఇట్లా ఫోటో దిగు అని చెప్పేసి. అది అసలు పట్టుకోవట్లేదు. సో ఇంకా నేనే నువ్వు ఎత్తుకో బుజ్జి అని చెప్పేసి ఎత్తుకున్నారు. ఇంకా ఇట్లిద్దరిని ఫోటో తీశాను. నెక్స్ట్ అయితే ఇక్కడ వెనక నుంచి కొన్ని యానిమల్స్ అయితే కనిపించాయండి. ఇదేంటో నాకు అర్థం కాలేదు. దీని పేరు కూడా ఏదో చెప్పారండి. ఎంత జూమ్ చేసినా అది చాలా చిన్నగా కనిపిస్తుంది. ఇదిగోండి మంకీస్ చూడండి ఎలా వెళ్తున్నాయో, చిన్న చింపాంజీలు. నెక్స్ట్ అయితే ఇదిగోండి, వాల్స్ లార్జెస్ట్ లిజర్డ్ అంట, అంటే బల్లి, పెద్ద బల్లి అంట. ఎంత భయంకరంగా ఉందో మీరే చూడండి, నోరు తెరిచేసింది. అక్కడ పక్కన ఒక అమ్మాయి, తను ఇట్లా సైకిల్ చేస్తుంది, సౌండ్ చేస్తుంది, ఇట్లా అంటుందండి అద్దాన్ని. సో తననే చూస్తుంది ఆ బల్లి అనేది. చాలా భయంకరంగా ఉంది కదా, చాలా పెద్దది కూడా, చాలా అంటే చాలా పెద్దది. ఇదిగోండి చూడండి, బయట అయితే బొమ్మ ఉంది కదా, అసలు ఇది మామూలుగా లేదు, అది బొమ్మలాగే లేదు, అసలు రియల్గానే ఉంది. మా బుజ్జి తల్లి అయితే ఎంత భయపడిందో. ఇంకా తర్వాత అయితే ఎట్లాగొట్లా ఒక ఫోటో తీసేసి ఇంకా వాళ్ళు వచ్చేసారు. నెక్స్ట్ మాకు కొంచెం ఒక గంట పైన, 2 గంటల పైన తిరిగాం కదండి. సో ఇంకా దాహం వేస్తుందని చెప్పేసి థమ్స్అప్ బాటిల్ తీసుకోవడానికి వచ్చాము. థమ్స్అప్ బాటిల్ అయితే ఇక్కడ $4 అండి.
లీటర్ బాటిల్ $4 అంటే దగ్గర దగ్గర 250 రూపీస్ అండి. మీకు అక్కడ ఎంతో నాకు కామెంట్ చేయండి. డిమాండ్ అండ్ సప్లై చూడండి, $4.50 లీటర్ బాటిల్. మనకు అక్కడ ఎంత ఉంటుంది, మహా అయితే 40 రూపీస్ 50 రూపీస్ కదా, ఇక్కడ చూడండి 250 రూపీస్ అండి. అయినా కానీ ఏం చేస్తాం, దాహం వేస్తుంది కదా, సో ఇంకా తీసేసుకున్నాము, ఏం చేయలేక అదొకటే తీసుకున్నాము. ఇంకా పిల్లలకి సంబంధించిన బిస్కెట్స్ అవన్నీ తీసుకొచ్చాను కాబట్టి అదొక్కటి. కానీ చాలా చాలా చల్లగా ఉందండి. ఇద్దరం మంచిగా తాగాము, కొద్దిగా మధ్య మధ్యలో అలా తాగుతూ ఉన్నాము. ఇదిగోండి కోకోకోలా బాటిల్ అయితే వచ్చేసింది. థమ్స్అప్ లేదనుకుంటా ఆ టైంలో, కోకోకోలా అయితే ఉంది. నాకైతే ఫ్యాంటా, స్ప్రైట్, మజా ఇష్టము. కోకోకోలా మా హస్బెండ్కి ఇష్టము. సో నేను తాగేది కొంచెమే కదా అని చెప్పేసి కోకోకోలా అయినా పర్లేదు ఒక సిప్ చేస్తానులే అని చెప్పేసి అది తీసుకున్నారు. నెక్స్ట్ అయితే ఆస్ట్రేలియాలో ఫేమస్ ఏంటండి చెప్పండి, మీరు ఆలోచించేలోపు నేనే చెప్తానండి. కంగారూస్ ఆస్ట్రేలియా వచ్చి 8 months అవుతున్నా ఒక్కటి కూడా కంగారు చూడలేదని చెప్పేసి మా హస్బెండ్ని అరిచాను నేను. కంగారూస్ ఏమన్నా మన ఇంటి పక్కన ఉంటాయని, అవి చూడటానికి ఒక సందర్భం ఉంటుంది, ఇదిగోండి ఇప్పుడు వచ్చేసాం కదా ఇక్కడ చూడు అని చెప్పారు. ఆ కంగారూస్ అయితే ఆ టైంలో మొత్తం కూర్చొని ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు ఎగురుతాయా అని చెప్పేసి చూస్తున్నాను. కంగారూస్ అంటే కింద ఇక్కడ సంచిలో ఒక పిల్లని దాక్కు పెడుతూ చూడండి, అదేనంట ఇది. నేను ఎప్పుడు చూడలేదులేండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. మీరు ఎప్పుడన్నా కంగారూస్ చూసారా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ బుల్లి పక్షి పేరేంటో నాకు తెలియదు, కానీ నేను మీకు ఫోటో పేరు చూపిస్తానులేండి. ఇది చూడండి ఎంత బుజ్జిగా అడుగులేస్తుందో, ఎంత బాగా వెళ్తుందో. కరెక్ట్గా నేనున్నప్పుడే అది ఇటు నుంచి ఇలా వెళ్తుంది, ఒక రౌండ్ వేస్తుంది, చుట్టూ ఒక రౌండ్ వేస్తుంది, అటువైపు వెళ్ళిపోయింది, మళ్ళీ ఇటు వచ్చేసింది. భలే ఉంది కదా, చుట్టూ ముళ్ళు ఉండేసి. ఇదిగోండి అది ఎలా పుట్టింది, ఇదిగోండి లిటిల్ డిగ్గర్ అంటారంట దీన్ని. నెక్స్ట్ ఇక్కడైతే ఒక మ్యాప్ ఉంది, అది ఎలా పుట్టింది అని చెప్పేసి మొత్తం ఒక బ్యానర్ లాగా పెట్టారు, చాలా బాగుందండి, దాని స్టోరీ మొత్తం ఉంది. నెక్స్ట్ ఇది ఒక యానిమల్. ఇంకొక సైడ్ వచ్చేసాము. ఇవైతే భలే ఉన్నాయి, వాటి పని అవి చేసుకుంటా ఉన్నాయి. వీటి పేర్లు కూడా భలే వెరైటీగా ఉందండి. చూడండి ముందు తలను నెక్కేమో బుజ్జిగా ఉంది, వెనక పార్ట్ అంతా చాలా పెద్దగా ఉంది కదా. ఇవి మీరు ఎప్పుడన్నా చూసారన్నా కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడే చూస్తున్నాను, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ రెండు అయితే భలే ఉన్నాయి కదా. వీటిని ఏమంటారంటే ఇక్కడ డీటెయిల్గా రాశారండి, దాని స్టోరీ మొత్తం చదివాను ఆ రోజు కూడా. వీటిని ఇమ్ము అంటారంట, ఇక్కడ ఇమ్ము అని రాసుంది. ఇక్కడ వీళ్ళు ఏంటంటే వైల్డ్ యానిమల్స్ అంటే సింహము, పులి అలాంటివన్నీ ఒకవైపు పెట్టారు, ఇట్లాంటివన్నీ ఇటు సైడ్ పెట్టారండి. ఇక్కడ లోపలికి వచ్చే ముందే చేతిలో ఏం పట్టుకోకూడదు, అంటే బిస్కెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అవి ఏం పట్టుకోవద్దు అని చెప్పారు. మొత్తం హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకోమని అక్కడ డీటెయిల్గా రాశారు. సో నాకు ఎందుకు అలా చెప్పారని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది నాకు. ఈ కంగారూస్ దగ్గర అయితే మనకి ఫెన్సింగ్ మొత్తం చాలా చిన్నగా ఇచ్చారు, అంటే మనకన్నా కిందకి ఇదిగో చూసారా, ఈ కర్రకు తాడుని చూసారా, ఓన్లీ తాడులే పెట్టారండి. నాకైతే చాలా భయం వేసింది, ఎక్కడ మన దగ్గరకు వస్తాయో అని చెప్పేసి. అవైతే ఒకటి లేచి నించుందని చెప్పేసి నేను వీడియో తీశాను, అది ఎగురుతుంటే కూడా నేను వీడియో కూడా తీశాను. నెక్స్ట్ ఫైనల్ ఇక్కడ పక్షులు అయితే ఉన్నాయండి. బయటకు వచ్చేటప్పుడు ఇక్కడ రామచిలుకలు అయితే చాలా చాలా బాగున్నాయి. ఎన్ని ఉన్నాయంటే అవి అరుస్తూనే ఉన్నాయి, సౌండ్ చేస్తూనే ఉన్నాయి. ఇది ప్యారెట్స్ కూడా కాదండి, కలర్స్గా ఉన్నాయి చూసారు కదా. మా బుజ్జి తల్లేమో ప్యారెట్ అంటుంది. సో సరే అని చెప్పేసి ప్యారెట్ అంటేనే అర్థమైంది అని చెప్పేసి ప్యారెట్ అనే అన్నాం మేము. వీటి పేరేంటో మీరు నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ ప్యారెట్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకొక ప్లేస్ ఉందంట, ఏదో చిన్న పక్షులు ఉన్నాయంట, ఓన్లీ పక్షులే. సో మేమేం చేసామంటే ఇంకా అక్కడికి వెళ్ళే ఓపిక అస్సలు లేదు. ఇది ఎలాగో పార్క్ అని ఉంటుంది కదా, సో అందుకని చెప్పేసి కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చానండి. ఇక్కడ స్వింగ్స్, అలాగే ల్యాడర్స్, అలాగే స్లైడ్స్ అవన్నీ చాలా చాలా బాగున్నాయి. పిల్లలకి యాక్టివిటీస్ కంపల్సరీ ఉండాలి కదా, సో చాలామంది పిల్లలు వచ్చారు అక్కడ, వాళ్ళందరూ ఆడుకుంటూనే ఉన్నారు. ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఒకళ్ళు ఇట్లాగా ఇద్దరు పిల్లల్ని దాంట్లో కూర్చోబెట్టి ఊపుతూ ఉన్నాము. చాలా చాలా బాగా కోఆపరేట్ చేశారు వాళ్ళు, చాలా బాగా ఆడుకున్నారు. ఇక్కడ 2-3 రకాలు అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. మా బుజ్జి తల్లిని అయితే రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, దాంట్లో నుంచి తీసుకెళ్ళాలని చెప్పేసి మా వారు దగ్గర ట్రై చేశారు, ఎలాగోలా తీసుకెళ్లారంటే అది కూడా నేను కొద్దిగా చూపిస్తాను చూడండి. ఇక్కడైతే స్లైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మా బుడ్డిగాడు ఇక్కడ
అదేంటంటే రబ్బర్ది, చాలా మెత్తగా ఉంది. జంప్ చేస్తుంటే అది ఊగుతూ ఉంటుంది. సో ఇక్కడ బుడ్డి పిల్లలు, అంటే వీడంత వయసు, వీడికన్నా చిన్నవాళ్ళు, వీడికన్నా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ ఇట్లా ఎగురుతూ ఉంటే వీడేంటి అసలు అక్కడి నుంచి అస్సలు రావట్లేదు. ఆ పాప ఏంటంటే ఆ పాప ఒక్కటే ఎగరాలంట. వీడు ఎగురుతుంటే తను వెయిట్ చేస్తుంది, ఇటు రారా అంటే రావట్లేదు. సో కాసేపు అట్లయితే అయిపోయింది. నెక్స్ట్ ఈలోపు ఇక్కడ ఇదేం చేస్తుందంటే వాళ్ళ నాన్నతో కలిసి దీంట్లోకి వెళ్తుంది. చాలా భయపడిందండి పాపం, కానీ ఎలాగోలాగా బయటకు వచ్చేసింది. చాలా ట్రై చేసింది. పక్కన వాళ్ళ నాన్న మొత్తం చెప్తున్నారు, నేనైతే అసలు ఏం చెప్పట్లేదు. ఎందుకంటే నేను ఇట్లాంటివన్నీ ఏం ట్రై చేయలేదు ఇప్పటిదాకా. మనం ఎప్పుడైనా చూసామా చెప్పండి? ఇది కూడా ఏం లేదండి, చాలా ఈజీ. కాకపోతే వాళ్ళకి ఆ కాలు అనేది ఆ మధ్యలో వెళ్ళిపోతుందని చెప్పేసి భయం, అంతే. చాలా బాగా నడుస్తుంది మా బుజ్జి తల్లి కూడా. ఇదేంటంటే మొత్తం కొంచెం పొడవుందండి, ఎల్ షేప్ లాగుంది, ఈ చివరి నుంచి ఆ చివర. వీడు చూడండి అది వచ్చేస్తుందని చెప్పేసి వీడు దాని దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి అసలు పట్టుకోలేదు, మేమెవరం పట్టుకోలేదు. వాడు ఎంత ధైర్యంగా వెళ్ళిపోతున్నాడంటే, దారిలో ఇట్లా ఒక పాప వచ్చిందని చెప్పేసి వాడు వెనక్కి తిరిగాడు, పాపం కింద పడిపోయాడు. అక్కడ షూ కూడా కింద పడిపోయింది. సో నేను ఇంకా పట్టుకొని వాడిని ఇటు తీసుకొచ్చాను. మళ్ళీ వెళ్ళాడు. అలా 3-4 టైమ్స్ వెళ్తానే ఉన్నాడు. మా బుజ్జి తల్లి చూడండి అటు చివరి నుంచి ఇటు చివరికి వచ్చేసింది. మొత్తానికి చాలా కష్టపడ్డదిలేండి. వీడు మా బుడ్డిగాడైతే చూడండి అసలు చిక్కట్లేదు, వాడైతే అటు వెళ్ళిపోయాడు. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత ఇంకా తీసుకొచ్చేసాము. ఫైనల్లీ అయితే ఇంకా మేము బయటికి వచ్చేస్తున్నామండి. ఇంకా చాలు అని చెప్పేసి వచ్చేసాము. ఇంకా మామూలుగా అయితే ఇంకా గంట ఉందండి, మేము 4 దాటిన తర్వాత వచ్చేసాము. మామూలుగా అయితే 5 వరకు. ఇంకా మాకు ఓపిక లేక వచ్చేసాము. నెక్స్ట్ ఇక్కడైతే లోపల మనకి వాష్రూమ్స్ అయితే అందుబాటులోనే ఉంటాయండి. అలాగే మీకు అక్కడ నేను చూపించడం మర్చిపోయానండి, కుదరలేదు నాకు అక్కడ. ఫుడ్ ఐటమ్స్ అంటే తినడానికి కూడా అక్కడ ఉన్నాయి, అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్, పిజ్జాలు అట్లా కూడా ఉన్నాయి. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, నేను ఆ రోజు షూ వేసుకొని వెళ్ళానండి. ఆ షూతో నడిచి కాళ్ళు అయితే భలే నొప్పులు వచ్చాయని చెప్పేసి షూస్ తీసేసి స్టోరర్లో పెట్టేసి కాళ్ళతో నడుస్తున్నానని చెప్పేసి చూపిస్తున్నాను. అట్లా ఒంటి కాళ్ళతో నడుస్తుంటేనే చాలా బాగుంది, చాలా రిలీఫ్గా ఉంది. ఇక్కడ లాస్ట్లో కూడా ఈ బియర్ ఉందిలేండి, బియర్ పక్కన ఫోటో దిగామని చెప్పేసి మళ్ళీ ట్రై చేస్తున్నాము. ఒక్క స్టిల్ అయితే ఇచ్చింది మా బుజ్జి తల్లి, ఇంకంతే, ఇంకొచ్చేసింది, ఇంకంతే. దాన్ని ఫోర్స్ చేయాలి, ఉండవే అని చెప్పేసి ఫోర్స్ చేసి నా తల్లి కదా అని చెప్పేసి ఎలాగోలాగ ఫోటో అయితే తీసాము. అది దానికి తెలియట్లేదండి, అది బొమ్మ అని చెప్పేసి రియల్ అనుకుంటుంది, అందుకని భయపడుతుంది. తర్వాత అయితే లాస్ట్లో అదృష్ట కొద్దీ లాస్ట్లో ఫస్ట్ గంట అయితే భలే ఇసుకిచ్చాడు మా బుజ్జిగాడు. అంటే ఇసుకిచ్చడం అంటే అల్లరి చేశాడులేండి, ఎత్తుకోమని, లేకపోతే కిందకి దిగి నడవటమని, ఇటు రమ్మంటే అటు అసలు మేము ఎటు వెళ్తుంటే అటు రావట్లేదు, వెనక్కి వెళ్ళిపోతున్నాడు, పిలిచినా అస్సలు పలకట్లేదు. సో ఇంకా తర్వాత వాళ్ళ నాన్న ఎత్తుకొని కాసేపు ఉంటే నిద్రపోయాడు. తర్వాత ఇదిగోండి లాస్ట్ బయటకు వచ్చేటప్పుడు ఇట్లా లెగిసాడు. ఫైనల్ అయితే అయిపోయింది. ఇక్కడ లాస్ట్లో ఏనుగు ఉంది కదండి, ఆ ఏనుగు దగ్గర కూడా ఒక ఫోటో అని చెప్పేసి మేము ట్రై చేస్తున్నాము. వాడినేమి ఇంకా దించలేదు, దించితే మళ్ళీ దాంట్లో కూర్చోడని చెప్పేసి ఇంకా దించలేదు, అలానే ఫోటో స్టిల్ ఇస్తున్నాము. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరే ఈ పెద్ద గొరిల్లా అయితే ఒకటి ఉందండి. నేను వచ్చేటప్పుడు చూడలేదు అసలు, వెళ్ళేటప్పుడు ఇంకెలాగోలా ఫోటో అయితే దిగాము. వేరే వాళ్ళకి ఫోన్ ఇచ్చి అలా ఫోటో దిగామండి. ఫైనల్లీ ఇంటికి అయితే వచ్చేస్తున్నాం. ఇంటికి కాదులేండి, మేము ఆ రోజు ఏం చేసామంటే 4:30 కదా టైము, ఈలోపు మాకు బియ్యం అయితే అయిపోయాయి. ఇక్కడ ఆస్ట్రేలియాలో బియ్యం వచ్చేసరికి చాలా కాస్ట్లో ఉన్నాయి, అలాగే అస్సలు దొరకట్లేదండి. మన బియ్యం అయితే అసలు దొరకట్లేదు. అంటే కేరళ రైస్, అలాగే తమిళ్ రైస్, లేకపోతే పుట్టి రైస్, పొన్ని రైస్ అని ఏంటేంటియో దొరుకుతున్నాయి. మా రైస్ అయితే అసలు దొరకట్లేదు. ఆ రోజు ఒక చోట దొరుకుద్దంట. సో మేము అక్కడి నుంచి దాదాపు అరగంట సేపు ప్రయాణం అని చెప్పి సర్లే అలా రైడ్ వేసినట్టు ఉంటుంది అని చెప్పేసి మేము వెళ్తున్నాము. ఇక్కడ మన బియ్యం వచ్చేసరికి 5 కేజీలు ఎంత అనుకుంటున్నారు? $19. 5 కిలోలు $19. అలాగే అసలు దొరకట్లేదండి. కనీసం 5 కిలోలను తెచ్చుకుందాం అని చెప్పేసి వెళ్ళాము. ఏం చేస్తాం చెప్పండి,
చాలామంది అయితే దొరికినప్పుడల్లా ఒక 4-5 బ్యాగ్స్ అలా తీసేసుకుంటున్నారంట. మాకు తెలీదు కదా! ఇదివరకు మేమేం చేసామంటే ఎక్కువ ఉన్నప్పుడు కొన్నే తీసేసుకున్నాము. ఒకటే తీసేసుకున్నాము. సో, ఇప్పుడు బుద్ధొచ్చి మేము ఉతకనిపించినప్పుడల్లా 2 తీసేసుకుంటున్నాము. ఫైనల్లీ అయితే జూ వీడియో మొత్తం పెట్టేశానండి. మీకు ఈ వీడియోస్ ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయండి. అలాగే పెద్ద వీడియోస్ తీయాలా వద్దా కూడా నాకు కామెంట్ చేయండి. నాకైతే అస్సలు కుదరట్లేదండి. నేను కొంచెం బ్రేక్ ఉన్నా సరే నేను వీడియోస్ పెడుతూ ఉంటాను. మీరు మాత్రం అన్సబ్స్క్రైబ్ అస్సలు చేసుకోవద్దండి ప్లీజ్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ పార్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.